హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ మరికొందరికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే వారు కూడా లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఈ వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించినందుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మనకు మిషన్ శక్తి పథకం కింద ఏదైతే మిషన్ శక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సఖీ నివాస్ అనే వర్కింగ్ ఉమెన్ హాస్టల్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. సో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సో ఈ హాస్టల్లో వివిధ రకాల పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేయనున్నారు అన్నమాట. సో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదువుకుంటూ హాస్టల్లో ఉండొచ్చు. ఏపీలో భారీగా ఉద్యోగాలకు సఖీ నివాస్ పోస్టులకు సంబంధించి జీతం వచ్చేసి నెలకు 18,000 అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఎవరైతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా దీన్ని అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు కీ హైలైట్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన జియో నెంబర్ వచ్చేసి GOMS నెంబర్ వచ్చేసి 7 తేదీ వచ్చేసి 24/3/2026 విడుదల కావడం జరిగింది. మొత్తం హాస్టల్ వచ్చేసి మనకు 30 కొత్త సఖీ నివాస్ హాస్టల్ కేంద్రాలను మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నియామక విధానం వచ్చేసి అవుట్సోర్సింగ్ ద్వారా ప్రతిపాదక నియమించడం జరుగుతుంది. శాఖ వచ్చేసి మనకు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో ఖాళీల వివరాలు మరియు వేతనం, దీనికి సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్ మరియు శాలరీ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి సఖీ నివాస్ హాస్టల్లో 8 మంది సిబ్బందిని నియమిస్తున్నారు. సో 8 మందిని సిబ్బందిని నియమిస్తున్నారు. పోస్టుల వారీగా నెలకు ఇచ్చే గౌరవ వేతనం వివరాలను ఒకసారి మనం కింద ఇవ్వడం జరిగింది. సో క్రమ సంఖ్య మరియు పోస్టు పేరు, పోస్టుల సంఖ్య అలాగుంది మరియు దానికి సంబంధించిన శాలరీ ఎంత ఇస్తున్నారు ఎంత లేదో మనం ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు దీనికి సంబంధించిన పోస్ట్ పేరు మరియు అలాగే శాలరీ చూసుకున్నట్లయితే మనకు సఖీ నివాస్లో ఎవరైతే మేనేజర్గా పనిచేస్తున్నారో ఒక పోస్ట్కి మనకు 18,000 శాలరీ అయితే ఉంటుంది. అలాగే వార్డెన్ వచ్చేసి ఒక పోస్టు 12,000 అయితే శాలరీ ఉంటుంది. అలాగే కేర్ టేకర్ 3 పోస్టులు ఉంటాయి. అలాగే 10,000 శాలరీ అయితే ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ 3 పోస్టులు ఉంటాయి. 8,000 జీతం అయితే ఉంటుంది. సో అలాగే సఖీ నివాస్ హాస్టల్ దీని ప్రత్యేకత ఏమిటంటే మనకు ఈ హాస్టల్ను ఉద్యోగుల సౌకర్యార్థం అద్దె భవనాల్లో ఏర్పాటు చేస్తారు. మనకు ప్రతి హాస్టల్లో 30 మంది మహిళలకు వసతి కల్పించడంతో పాటు చిన్నపిల్లల కోసం ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో చిన్నపిల్లల కోసం శిశు సంరక్షణ కేంద్రం సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది అన్నమాట ఈ హాస్టల్లో మనకు. సో ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ కేంద్రాల నిర్వహణ అనేది జరుగుతుంది. సో ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ అలాగే కాలేజీలో చదువుకుంటున్నారో హాస్టల్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన మనకు దరఖాస్తు విధానం ఒకసారి గమనించినట్లయితే ఎలా దరఖాస్తు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలా ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వం డైరెక్టర్ శిశు మరియు మహిళా సంక్షేమ శాఖ నిర్ణయించింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ లింక్ అనేది మన ఛానల్లో ఉంటుంది. సో పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కావడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారు కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అలాగే
పూర్తి నోటిఫికేషన్ వెళ్ళిన వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగైతే నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే రావడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.